పెళ్ళం పిచ్చుడండి బావా ఇట్లా బాగుపడ్డాడు. అవును బావా, ఇంట్లో చక్కటి పెళ్ళం, బయటికి వెళ్తే రేసు గుర్రం లాంటి గర్ల్ ఫ్రెండ్, వ్యాపారంలో లాభాలు, పేరు ప్రతిష్ట, డబ్బు, హోదా. అబ్బో, జూబ్లీ హిల్స్ లో రాజభవనం లాంటి ఇల్లు కడుతున్నాడు బావా. ఇదిగో ఆడి గురించి ముందుగా చెప్పకపోయా కిక్కెక్కదు. తొందరగా ఇంకో పిక్కిపోయి నెక్కొచ్చి టైం అయింది. వాళ్ళు ఇప్పుడేం వస్తారు, అర్ధరాత్రి దాటుద్ది. ఆటో సౌండ్ ఏంటి? అప్పుడే వచ్చేసారండి వీళ్ళు. మా హాస్యరాత్రి నాడు కూడా మొదలెట్టేశారా? ఓ పగలు లేదు రాత్రి లేదు, మీకోసం శ్రీశైలం వెళ్లి అభిషేకం చేయించి తీర్థం తీసుకొచ్చాం. ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుక్కుని తీర్థం తీసుకోండి. మాకిదే తీర్థం చాలండి, మీ బుద్ధులు ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం, తీసుకోండి. నాకీ సీసా మూతే శ్రీశైల శిఖరం, ఈ సీసాయే శివలింగం, ఈ శివాజురేగలే శివ తీర్థం, ఈ మంచు ముక్కలే హిమాలయాలు, బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడాయే గంగ. నాకు కూడా ఈ పేక ముక్కల్లో బ్రహ్మదేవుడు, ఈ ఇస్కీలో విష్ణుమూర్తి కనిపిస్తారు. 2 పెగ్గులు తాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామర్తిగాడే కాలభైరవుడు. నా ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు. తాగద్దని గొడవ చేసే మీరే పిశాచి గణాలు, భూత గణాలు. మేము తెల్లారులు తాగితే శివరాత్రి, మీరు పుట్టింటికెళ్తే కార్తీక పౌర్ణమి. వీళ్ళని బెదరగొట్టి నొక్కేసే అమౌంట్ లో సగం నేను. వీళ్ళెవరన్నా వస్తే కనుక ఏంటమ్మా ఇది? మా శిష్యుణ్ణి అమాయకుని చేసి ఈ సైన్యంలో పాటిస్తారని ఆజ్ఞంలో పాటిస్తారా? మీరు అడిగిందే కదా ఇచ్చాం. నా కళ్ళారా చూసింది అది. మీరు రిజిస్ట్రేషన్ చేస్తానంటుంది ఇది. మీరు ఈశాన్యం చూపిస్తున్నా అనుకున్నారు, కానీ మీ కళ్ళు ఆజ్ఞాయం చూపిస్తున్నాయి. ప్రాబ్లం ఉన్నది మా ఇళ్లలో కాదు, మీ కళ్ళలో. అభూమ్ ఫట్! ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను. షట్ అప్. నువ్వెవరు? వాస్తు దైవజ్ఞ బ్రహ్మని. మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ తనకిచ్చేయండి, లేకపోతే ఏం చేస్తారు? మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా. అంటే ఏం చేస్తావు? వీడి ఫ్లాట్ లో పడకింటి గోడకి అవతల వాడి లెట్రిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం 0 అని చెప్పి బెదరగొడతా. వాడి లెట్రిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయంత అన్నం తిన్నా 4 రోజుల వరకు అరగదని చెప్పేసి వీడిని బెదరగొడతా. లిఫ్ట్ ఎదురుగుండా గుమ్మం ఉంది గనక నువ్వు అధపాతాళానికి పోతావు రాని ఇంకొకరిని బెదరగొడతా. మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్ళాం నీకు మెంటలెక్కించి వాచ్మెన్ తో లేచిపోతుందని చెప్పి ఇంకొకరిని కూడా బెదరగొడతా. ఇది అన్యాయం. ఇలా ఎన్నని చెప్పమంటావు? ఇష్టం వచ్చినట్టు అబద్ధాలాడి మీ కస్టమర్లందరినీ చెడగొడతా. ఇదే న్యాయం. అందుకే ఫ్లాట్ కు 10,000 చొప్పున ఫ్లాటుగా ఇచ్చారనుకో, వాస్తు ప్రకారం వరస్ట్ గా కట్టిన ఫస్ట్ క్లాస్ వాస్తుని పార్టీల చేత కొనిపిస్తా. లేకపోతే నీ కస్టమర్లందరికీ కాలడ్డం పెడతా. బాసు నువ్వా? అవును నేనే. ఈ సన్యాసి వేషం ఏంట్రా సన్నాసి? ఏం చేయమంటావు బాసు? కబ్జాలు చేసే కలేజా లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు. అది సరే కానీ బాసు, నువ్వు ఎలా ఉన్నావు బాసు? నేను బాగానే ఉన్నాను గాని ఇక మీదట ఈ వెధవ వేషాలు మానేసి ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను, బుద్ధిగా పనిచేయి. బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తాను బాసు. వేరే ఏం చెప్పను గాని నీకు మంచి పని చెప్తాను. చెప్పు బాస్, నువ్వేం చెప్తే అది చేస్తాను. గోవిందు. ఎస్ సార్. ఈ కాంపౌండ్ లో కాకి వాళ్ళ స్మాష్. ఎవరికి మనశ్శాంతి ఉండదు. తూర్పు హుష్, దక్షిణం ట్రాష్, పడమర క్రాష్, ఉత్తరం వాష్, సర్వం మటాష్. జానీ వాకర్ తెస్తానండి, జ్యోతిష్కుని తెచ్చావేంటయ్యా? జానీ వాకర్దే ఉంది, ఎప్పుడైనా దొరుకుతుంది. కానీ హిమాలయ స్వామివారు ఒక్కసారి వెళ్తే మళ్ళీ దొరకరు. అయితే మనకేంటి? నేను బేవర్స్ గా తిరుగుతున్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాను చెప్పారు ఈ స్వామీజీ. ఇందే వల్లే ఈ రోజు నేను శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ లో చిన్న మేనేజర్ అయ్యా. దాసోహం. బావా నా జాతకం నేను చెప్పించుకుంటాను బావా. బావా ప్లీజ్ బావా. సరే ప్లీజ్ బావా. డబ్బులు ఇస్తా, చెప్పండి ఎంత? ధనం మాకెందుకు రాసి ఉంటా, ఊరికే చెప్తాడంట, మనం కూడా చెప్పించుకుందాం. వీడికి పడకింట్లో అన్ని ఉన్న పంచకట్టులో శని ఉంది. మరి వాడి గతి? ఏం పర్వాలేదు, బావ మీద పడి బతుకుతూ ఉంటాడు. మరి వాళ్ళ గురించి? వాళ్ళ అమ్మా నాన్న తిట్టుకుంటూ శోభన చేసుకున్నందుకు వాడు పుట్టాడు. వాడితో శోభనం చేసుకున్న కర్మానికి దీనికి తిట్లొచ్చాయి. మరి వాళ్ళు ఎట్టబాగా పుడతారు? వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు బూతులు రావని పేరు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయి. స్వామి నాకు కూడా చెప్పండి. నువ్వు ఇప్పటి వాడివి కాదు, ద్వాపర యుగంలో శకుని సెకండ్ సెటప్ కొడుకువి. అప్పటి నుంచి అన్ని జన్మల్లో నువ్వు జూతగాడివే. నీకు పేక గండం ఉంది. పేక గండమా? నీటి గండం తెలుసు, నిప్పు గండం తెలుసు, ఈ పేక గండం ఏంటి? అంటే పేక ఆడుతూ చస్తాడు. వామ్మో, ఇంకా నేను చచ్చినా పేక గండం. స్వామి నాకు కూడా చెప్పండి స్వామి. నీ పూర్వజన్మ పెద్ద గాథ. 50 ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీసారా కాస్తున్నారు. అప్పుడు ఓ ఏనుగు వచ్చింది. ఆ ఏనుగును చూసి అందరూ పారిపోయారు. ఆ ఏనుగు తొండంతో కల్తీసారా అంత తాగి చచ్చింది. ఆ ఏనుగే నువ్వు.
పోయిన జన్మలో నేను ఎరుగంట. నువ్వు కల్తీ సారా తాగి చచ్చావు. ఆ కల్తీ సారా గండమే ఈ జన్మలోనూ కంటిన్యూ అవుతోంది. అయితే ఈ జన్మలో చచ్చిరా తాగరు. స్వస్తి. స్వామి స్వామి. పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉండండి. శుభం భూయాత్. హనుమంతుడి గుండె చీలిస్తే శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడో నా గుండె చీలిస్తే నా పెళ్ళాం మాధవే ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం. మరెందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను? ఛీ, పెద్ద దొంగ. అయితే నువ్వు లేడీ పోలీసువి. ఏం కాదు. అయితే ఆడపులివి. నేనేం కాదు.